అనంతపురం నగరంలో 35వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ కాంపౌండ్ వాల్ ఓపెనింగ్, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న నాడు నేడు క్లాస్ రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్ పరిశీలన కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు విద్యారంగానికి పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో స్కూల్స్కి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతనా ఉంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు నగరంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 58 మాసాల్లో దాదాపుగా 1,045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఇంటి వద్దకు పరిపాలన అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2,300 కోట్ల రూపాయలతో ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా గత పాలన చూసుకుంటే కేవలం వీళ్ళు కొట్లాడుకుంటే సరిపోయింది. ఏ విధంగా అనంతపురం నగరాన్ని నాశనం చేసిన విషయం కూడా మనందరం కూడా గమనించాలా. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో రోడ్స్ కానివ్వండి, మెయిన్ రోడ్స్ కానివ్వండి, ఈరోజు ఫ్లైఓవర్ కేవలం 18 నెలల్లో పూర్తి చేసిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలా. 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకోవడం జరిగింది. 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషల్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా క్రిటికల్ కేర్ యూనిట్ని కూడా 25 crores కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా 25 crores స్పెషల్ గ్రాంట్స్ కూడా తీసుకురావడం, అనేక విధాలుగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన పాలకవర్గం కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, అందరూ కూడా మనం యూనిటీగా ఉంది నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో మనం అందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి అండగా తెలియజేస్తున్నారు. ఈరోజు మన అనంత నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మనందరం కూడా కళ్ళతో చూస్తున్నాము. ఈరోజు వాడవాడల అంటే ప్రతి డివిజన్లో కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు స్థానిక 35వ డివిజన్లో మనం కాంపౌండ్ వాల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థలో ఆయన ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చారో ఈరోజు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి అంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి కార్పొరేటర్ గారు, దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు చక్కగా కార్పొరేట్ విద్యా సంస్థలని తలపించే విధంగా ఈ స్కూల్ తీర్చిదిద్దుబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలి అని చెప్పి అమ్మఒడి దగ్గర నుంచి విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన అని చెప్పి కోట్ల రూపాయలు కూడా విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన ఆకాంక్షల మేరకు కూడా మన అనంత నగరంలో ప్రత్యేక చొరవ శాసనసభ్యులు గారు తీసుకొని ప్రతి పాఠశాలలను కూడా తీర్చిదిద్దుతున్నారు. అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను అందించాలి అన్నటువంటి విధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు 35వ డివిజన్ ఒక ఐకాన్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి గురించి అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా గతంలో లోకేష్ బాబు గారు అప్పుడేదో యాత్ర గందరగోళం యాత్ర ఏదో వచ్చారు. అప్పుడు కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో స్క్రిప్ట్ చదివి కనీసం పేర్లు కూడా స్థానికంగా ఉన్న పేర్లు కూడా చదవలేనటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు కూడా ఏదో సభ పెట్టుకున్నారు. పాపం వాళ్ళు చెప్పిన విషయాలు ఆయనకి కనీసం ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయో సమాధానం చెప్పండి లోకేష్ గారిని. ఆయన స్థానికంగా ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గం పేరు కూడా చెప్పలేడు ఆయన. ఎందుకంటే ఆయన కష్టం గురించి, అభివృద్ధి గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఎందుకంటే తన తండ్రి తీసుకొచ్చారు కాబట్టి ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి లోకేష్ బాబు ఈరోజు 2,000 కోట్ల పైగా సంక్షేమం అందిస్తూ అదేవిధంగా 1000 కోట్లకు పైగా అభివృద్ధి చేసినటువంటి అనంతపురం నియోజకవర్గానికి మా శాసనసభ్యుల గురించి మాట్లాడే అర్హత లోకేష్ బాబు గారికి లేదు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవటమే కాకుండా స్థానికంగా గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. గతంలో 5 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు కేవలం రోడ్లకు, డివైడ్లకు పరిమితమైన మీ అభివృద్ధి ఎక్కడ? ఈరోజు 1000 కోట్లకు పైగా కూడా వాడవాడల ప్రతి డివిజన్లో కూడా కోట్లు వెచ్చించి ప్రధాన రోడ్లే కాకుండా గల్లీలో మనిషి వెళ్ళేటువంటి స్లమ్ ఏరియాస్లో కూడా మురికి వాడలన్నింటినీ కూడా మోడర్న్ స్ట్రీట్స్గా మారుస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఎక్కడ? పొంతలనే లేని విధంగా రాజకీయాల్లో కేవలం ప్రజలను మభ్యపెట్టే విధంగా లేదా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారే తప్ప గత
కౌన్సిల్లో వాళ్ళు అభివృద్ధి ఎక్కడ కూడా చేయలేరు. ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని వాళ్ళు ప్రజలే చెప్తున్నారు వాళ్ళు వాలంటీర్గా. సో ఇటువంటివన్నీ జీర్ణించుకోలేక కేవలంగా రాజకీయ స్టంట్లు మాత్రమే ఇవన్నీ కూడా. అనంతపూర్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు ఏ గల్లీలో అయినా చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మరింత అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముఖ్యంగా మా 35వ డివిజన్ ఝాన్సీ లక్ష్మీబాయి స్కూలు చాలా పాతది. ఈ స్కూలు మేము కార్పొరేటర్గా మా భార్యను నిలబెట్టినప్పుడు కొన్నేటి రాధా గారిని ఈ ప్రాంత వాసులందరూ ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి అడగడం జరిగింది. ఈ స్కూల్ మేము గెలిచిన తర్వాత 4 నెలల కిందట 80 లక్షల రూపాయలతో అడిషనల్ క్లాస్ రూమ్లు, అదేవిధంగా టాయిలెట్ బ్లాకు నిర్మాణం శాంక్షన్ చేయించడం జరిగింది. అదే కాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు చాలా శిథిలావస్థలో ఉండి చాలా ఇబ్బందులకు గురై ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నైట్ అయితేనే జరిగేటివి. ఇక టీచర్లు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతవాసులు కానీ చాలాసార్లు మా దృష్టికి తేవడంతో మున్సిపల్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసి మేయర్ గారికి కానీ అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ రిక్వెస్ట్ చేసి అన్న చాలా ఇబ్బందికరంగా ఉంది మా పాఠశాల ఆవరణము, దీనికి తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మాణం శాంక్షన్ చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నామంటే మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా నగరపాలక సంస్థ వారు అందరూ సహకరించి 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదే నగరపాలక ఇంజనీరింగ్ సిబ్బంది వారి సూచనల మేరకు ఈ 35వ డివిజన్లోని ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ని అధునాతనమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా మా నగరపాలక సంస్థ వారి సహకారం కానీ ఎమ్మెల్యే గారి సహకారం కానీతో మా 35వ డివిజన్ దాదాపుగా 9 కోట్ల రూపాయల ఫండ్ తేగలిగినాం. మా ప్రాంత ప్రజలందరి అభీష్టం మేరకు అదేవిధంగా ఈ ప్రాంతంలో 9 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయింపు చేసుకొని దాదాపుగా 6 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేసి ఉన్నాం. ఇప్పటికే ఇంకొక 3 కోట్ల వరకు పెండింగ్ ఉంది. అది కూడా అతి త్వరలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ ప్రాంత అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఆ విధంగా మాకు అవకాశం ఇచ్చిన ఈ 35వ డివిజన్ ప్రాంత ప్రజల రుణము కొంతైనా తీర్చుకున్న వాళ్ళమైతాం. వాళ్ళకి వెన్నంటి ఉండి మాకు ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు 35వ డివిజన్ ప్రాంత ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎప్పుడూ మేము వారికి వెన్నంటి తోడుగా నీడుగా అండగా దండగా ఉంటున్నాం. వారి అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు పోతున్నాం. ఎందుకంటే మేము ఈ ప్రాంతం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాం. ఈ ప్రాంత పరిస్థితులు, ఈ ప్రాంత స్థితిగతులు మాకు పూర్తిగా అవగాహన ఉంది. ఏది అవసరం ప్రజలకి, ఈ ప్రజలు మాకు ఇంత అవకాశం ఇచ్చిన ప్రజలకి మేము ఏం చేసి వాళ్ళ రుణం తీర్చుకోగలం, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ముందుకు పోతున్నాం. మాకు చేతనైనంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కొన్ని డెవలప్మెంట్స్ పూర్తి అయిపోయినాయి. అధునాతనమైన ఒకటి డ్వాక్రా సంఘాల బిల్డింగ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 30 లక్షలతో పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మాకు పిఎస్సి సెంటర్ ఉంది, దాన్ని కూడా 10 లక్షల రూపాయలతో ఆధునీకరించినాం. అదేవిధంగా 80 ఫీట్ రోడ్డు మా ప్రాంతానికి కొలబాలమైన 80 ఫీట్ రోడ్డుని ఈవద్దు 4వేగా చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు నీరు ప్రగతి పార్క్ వరకు డబల్ రోడ్ వేయాలని ఒక ప్రపోజల్ పంపించినాం. అది కూడా త్వరలో శాంక్షన్ కావడానికి సిద్ధంగా ఉంది. ఏమంటే ఈ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల అది నిర్మాణం మొదలు పెట్టలేకపోతున్నాం. ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే అయ్యప్ప స్వామి గుడి వరకు 4వేతో నిర్మాణం చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఈ 60 ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. 2 కోట్లతో హైవేకి 60 ఫీట్ రోడ్ డబల్ రోడ్ చేయబోతున్నాం. మా ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి మా వంతు సహకారం పూర్తి స్థాయిలో చేసి ఈ ప్రాంత ప్రజలు మా మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత వాళ్ళ నమ్మకాన్ని చూరగొనే విధంగా మేము ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు పోతాం. మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.